హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 820కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చాక మనకి నోకియా 8000 అలాగే నోకియా 6300 ఈ రెండు మొబైల్స్ ని రీఎంటర్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా వీళ్ళు ఇదే రకంగా పాత మొబైల్స్ మోడల్స్ ని మళ్ళీ రీఎంటర్ అయితే చేశారు. అదే రకంగా ఈ పాత మోడల్స్ ని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ రీఎంటర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు ఫ్యూచర్ మొబైల్సే. సో 4G ఎనేబుల్తో ఈ మొబైల్స్ అయితే వీళ్ళు అతి త్వరలో తీసుకురాబోతున్నట్టుగా హెచ్ఎండి గ్లోబల్ నుంచి మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో తర్వాత నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ A50 అలాగే S9 సిరీస్కి ఇప్పుడు మీకు నవంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనేది రోల్ అవుట్ అయితే చేసింది. మీరు ఎవరైనా ఈ 3 మొబైల్స్లో ఏదైనా మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్లు అయితే వచ్చి ఉంటాయి. ఇక అలాగే శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్లు అయితే తీసుకొస్తూ ఉంటుందిగా. ఇప్పుడు వరకు ప్రాసెసర్లు చూస్తే వీళ్ళు ఓన్గా అయితే యూజ్ చేసుకున్నారు. మధ్యలో వచ్చేసరికి వీళ్ళు ఒక 2-3 థర్డ్ పార్టీ బ్రాండ్స్ కూడా అయితే వీళ్ళు ఇచ్చారు. అందులో చూసుకుంటే మేజర్గా మనకి వివో అయితే కనిపించింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ఈ ప్రాసెసర్ని ఎక్సినోస్ ప్రాసెసర్ని షౌమీకి, ఒప్పోకి, వివోకి కూడా ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. వివో ఆల్రెడీ తీసుకొస్తుంది 980 ప్రాసెసర్ని, అలాగే ఇంతకుముందు 880 ప్రాసెసర్ని అయితే వివో వాడింది. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి షౌమీ, ఒప్పో కూడా ఇప్పుడు ఎక్సినోస్ ప్రాసెసర్లో లిస్ట్లో అయితే చేరినట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే వీళ్ళు 1080 ప్రాసెసర్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారుగా. సో ఆ ప్రాసెసర్ అనేది మనం ఒప్పోలోను అలాగే షౌమీ, వివోలోను చూడడానికి ఉంటుందన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ M12 అలాగే F12 ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన బ్యాక్ ప్యానల్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయిందనమాట. యాక్చువల్గా ఈ M12నే వీళ్ళు రీబ్రాండ్ చేసి F12 పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టు వస్తుంది. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. వన్ సైడ్ అయితే ఈ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకి ట్రెడిషనల్ అయిపోయింది ఈ సైడ్ డిజైన్లో, ఈ టైప్ ఆఫ్ డిజైన్లో, ఆ డిజైన్లో అయితే రాబోతున్నట్టు వస్తుంది. అలాగే ఇందులో కూడా మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. సో మనకి M51లో అయితే ఫస్ట్ టైం వీళ్ళు 7000 mAh బ్యాటరీని అయితే తెచ్చారు. ఇప్పుడు మనకి M12 అలాగే F12లో కూడా 7000 mAh బ్యాటరీని అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే W సిరీస్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి వచ్చేసరికి W21 ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన ఫోల్డ్ 2 మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్ని వీళ్ళు ఇంకా ప్రీమియంగా మార్చి సో వీళ్ళు W21 పేరు మీద చైనాలో లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్ని యూజ్ చేశారు. 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు అక్కడ తీసుకొచ్చారు. అక్కడ ప్రైస్ చూస్తే చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి దగ్గర 2,20,000 పైన మొబైల్ ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ మన ఇండియాకి తీసుకురారు. W సిరీస్ ఎప్పుడు వీళ్ళు మన ఇండియాకి కానీ గ్లోబల్గా కూడా ఎప్పుడు తీసుకెళ్లేదు. సో తర్వాత చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 5 మొబైల్ని రీసెంట్గానే వీళ్ళైతే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో లాంచ్ చేసినప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూ దాని మీద బయటకు అయితే వస్తూనే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మరో ఇష్యూ అయితే బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో ఎప్పుడైతే ఈ మొబైల్కి మనం USB-తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెడతామో సో ఆ టైంలో ఆటోమేటిక్గా రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ కూడా ఎనేబుల్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. 30 సెకండ్స్ వరకు మనం ఏ డివైస్ దాని మీద పెట్టకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది. బట్ ఒకసారికి మనం ఎనేబుల్ చేయకుండానే సో వైర్డ్ ఛార్జింగ్తో పెట్టేటప్పుడే రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ కూడా ఎనేబుల్ అవుతున్నట్టుగా అయితే ఇప్పుడు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఇక అలాగే మనకి ఈ గూగుల్ పిక్సెల్ 5లో ఫ్రేమ్ అలాగే డిస్ప్లేకి మధ్యలో గ్యాప్ ఉందో ఈ ఇష్యూ కూడా ఇంతకుముందు రేజ్ అయింది కదా. గూగుల్ అయితే దీనికి స్పందించింది. సో ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అనేది నార్మల్ పార్ట్ ఆఫ్ డిజైన్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అంటే డిజైన్లో ఒక పార్ట్, ఇది ఒక భాగం మాత్రమే, కానీ దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే కలగదని చెప్పేసి ఇప్పుడు గూగుల్ అయితే చెప్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి IP రేటింగ్ వస్తుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే జరగదు. ఇది జస్ట్ డిజైన్ మీకు అలా కనిపిస్తుంది అంతే అని చెప్పేసి ఇప్పుడు గూగుల్ అయితే చెప్పుకుంటుంది. సో దాని నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో మొబైల్ తీసుకురాబోతుందని చెప్పి ఎప్పటి నుంచో మనకు రూమర్స్ వస్తున్నాయి. వీళ్ళు 2018 అక్టోబర్లోనే సో ఈ పేటెంట్ అయితే ఫైల్ చేశారు. ఇన్ఫ్రారెడ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు అప్పట్లోనే ఫైల్ చేశారు. ఇప్పుడు ఆ పేటెంట్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ మనకి చూడబోయే యాపిల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో ఇందులో సరికి మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే చూడొచ్చు. వీళ్ళు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తోనే సో మొబైల్స్ అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. తర్వాత చూస్తే మనకి వివో నుంచి వివో S7e 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ని వీళ్ళు ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.44 ఇంచెస్ ఫుల్ HD+తో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ర్యామ్ వచ్చేసరికి 8GB ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 720 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరాస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4100 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత, ఎప్పటి నుంచి ఈ మొబైల్ అవైలబుల్లోకి తీసుకొస్తారనే దాని మీద ప్రస్తుతానికి ఎటువంటి డీటెయిల్స్ అయితే వివో ఇవ్వలేదు. సో నవంబర్ 11వ తారీఖున ఈ మొబైల్కి సంబంధించి ప్రైజెస్ అయితే రివీల్ అవుతాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారు.
కాకపోతే S7e పేరు మీద కాకుండా ఇంకో ఏదో రీబ్రాండ్ చేసి అయితే తీసుకురావచ్చు. సో తర్వాత నుంచి చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కి సక్సెసర్ జెడ్ ఫ్లిప్ 2. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ కాబోతుందిగా. ఈసారి వచ్చేసరికి కొంచెం డిలే అయ్యేలాగైతే కనిపిస్తున్నట్టు వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి సమ్మర్లో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే ఇక్కడ మనకి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఇక అలాగే ఈ మొబైల్లో ఈసారి వీళ్ళు ఏవైతే స్పీకర్స్ ఉన్నాయో దీన్ని ఇంకా మెరుగుపరుస్తున్నారంట. అంటే స్టీరియో స్పీకర్స్తో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో మనకి జెడ్ ఫ్లిప్ కనుక చూస్తే మోనో స్పీకర్స్తో అయితే వచ్చింది. ఈసారి రాబోయే జెడ్ ఫ్లిప్ 2 మాత్రం స్టీరియో స్పీకర్స్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్ ని మనకి జనవరి నెలలో లాంచ్ కాబోతున్నాయని చెప్పేసి ఇంతకుముందు మనకి రూమర్స్ వచ్చినాయి కదా. ఇప్పుడైతే ఇది కన్ఫర్మ్ అవుతూ కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం చూస్తే జనవరి 14వ తారీఖున ఈ మొబైల్ అయితే అంటే ఈ సిరీస్ని S21 సిరీస్ని అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రీ ఆర్డర్లు కూడా అప్పుడే అయితే తీసుకుంటారంట. మనకి జనవరి 29వ తారీఖు నుంచి ఇవి మనకి సేల్స్లోకి అయితే వస్తాయన్నట్టుగా మనకి ఇప్పుడు లీక్స్ అయితే చెప్తున్నాయి. సో తర్వాత నుంచి చూస్తే మనకి రెడ్మీ నోట్ 9లో కొత్త వేరియంట్స్ అయితే తీసుకురాబోతుంది. నిన్న అనుకుంటే మనం టెక్న్యూస్ లో మాట్లాడుకున్నాం. అందులో సరికి 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా అయితే ఉండబోతుందని చెప్పి మనం అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా గతంలో తీసుకొచ్చిన నోట్ సిరీస్ తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. అంటే 90 హెర్ట్జ్ కానీ లేకపోతే 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో ఈసారి రాబోయే నోట్ సిరీస్ అయితే ఉండబోతున్నాయి. యాక్చువల్గా వీళ్ళు నోట్ 10 సిరీస్ లైనప్ లోనే వీటిని అయితే తీసుకొచ్చేవచ్చు. బట్ ఎందుకో మరి వీళ్ళు నోట్ 9 ఆల్రెడీ 3 మోడల్స్ లాంచ్ చేశాక కూడా మళ్ళీ అందులోనే కొత్త వేరియంట్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఇది ప్రత్యేకించి చైనా కోసం ఏమైనా తీసుకొస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఎయిర్టెల్ తమ యూజర్స్ లో కొంతమందికి సెలెక్టెడ్ యూజర్స్ వచ్చేసరికి వీళ్ళు యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేది 3 నెలలు ఫ్రీగా అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఎయిర్టెల్ థ్యాంక్ యూ యాప్ ఉంటుందిగా, యాప్లో వచ్చేసరికి ఇది అయితే దర్శనం అయితే ఇస్తుంది. సో ఇది వచ్చేసరికి ప్రమోషనల్లో ఒక పార్ట్గా వీళ్ళు వచ్చేసరికి ఈ ఆఫర్ అయితే చేస్తున్నారు. కొంతమంది యూజర్స్కి, అందరు కాదు, ఎలిజిబుల్ ఉన్న యూజర్స్కి అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత చూస్తే మనకి హానర్ బ్రాండ్ 6. సో ఈ బ్యాండ్ వచ్చేసరికి వీళ్ళు ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఇది 24 అవర్స్ హార్ట్ రేట్ మానిటర్తో అలాగే 10 స్పోర్ట్ మోడ్స్తో 14 డేస్ బ్యాటరీ లైఫ్తో వీటిని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి SPO2 కూడా అయితే సపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 2 మోడల్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. NFC వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి నాన్ NFC వేరియంట్. ఇందులో మనకి డిస్ప్లే సైజ్ కూడా గతంలో వచ్చిన దాంతో కంపేర్ చేస్తే పెద్ద సైజులో ఉంటుంది అనమాట. 1.47 ఇంచెస్ మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ కూడా పెద్దదే. 2.5D కరువు తిరిగి దీని గ్లాస్ అయితే ఉంటుంది అన్నట్టు తెలుస్తుంది. ఇంకా వీటి ప్రైస్ కూడా మంచి ప్రైస్ లో తీసుకొచ్చారు. ఇందులో నాన్ NFC ప్రైస్ వచ్చేసరికి చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూస్తే 2,800 రూపాయలు ఉంది. NFC వేరియంట్ వచ్చేసరికి 3,300 రూపాయలు పెట్టారు అనమాట. NFC వేరియంట్ తో మీరు పేమెంట్స్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ బ్యాండ్ మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. ఇక్కడ 3,000 రూపాయలు పెడతారు. నాన్ NFC ని తీసుకురావచ్చు. 3,000 రూపాయలకు తీసుకొస్తారని చూడాలి. సో తర్వాత చూస్తే మనకి మళ్ళీ సామ్సంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు ఏంటనేది బయటకి అయితే వచ్చింది అనమాట. గెలాక్సీ బడ్స్ బియాండ్ అని చెప్పేసి వీటికి పేరు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు తీసుకొచ్చిన వాటికి లైవ్ అని చెప్పి పేరు పెట్టారు. గెలాక్సీ బడ్స్ లైవ్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈసారి వచ్చేసరికి బియాండ్ అని పేరుతో వీళ్ళు ఈ బడ్స్ అయితే తీసుకురాబోతున్నారట. మరి డిజైన్ పరంగా ఏమైనా మార్పులు ఉంటాయా, లేకపోతే అదే డిజైన్ లో వీళ్ళు కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసి తీసుకొస్తారేమో చూడాలి. అలాగే సామ్సంగ్ గెలాక్సీ M21 కి ఇప్పుడు One UI 2.5 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎవరైనా సామ్సంగ్ గెలాక్సీ M21 వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత చూస్తే మనకి వన్ ప్లస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ ని ఈ రోజు మన ఇండియాలో హైదరాబాద్ లో అయితే ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి వచ్చేసరికి OnePlus Nizam ప్లేస్ అని చెప్పి వీళ్ళు పేరైతే పెట్టారు. సో ఈ స్టోర్ లో వచ్చేసరికి మీకు OnePlus సంబంధించిన డివైస్ వాటిని ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. సో ఈ స్టోర్ లో మనకి సైడ్ వాల్స్ కి వీళ్ళు LEDs అయితే ఫిట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటి మీద వచ్చేసరికి స్లైడ్ షోస్ అయితే జరుగుతూ ఉంటాయంట. సో ఈ రకమైన ఒక పెద్ద స్టోర్ ని ఈ రోజు వీళ్ళు మన హైదరాబాద్ లో అయితే ఓపెన్ చేశారు. సో తర్వాత చూస్తే మనకి OPPO K7x ఈ మొబైల్ ఈ రోజు చైనాలో అయితే లాంచ్ చేసింది. మీకు ఇంతకుముందు నేను 2-3 సార్లు చెప్పాను ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తుంటే గతంలో రియల్మీ V5 అని చెప్పేసి ఒక మొబైల్ని చైనాలో అయితే లాంచ్ చేసింది. సేమ్ స్పెసిఫికేషన్స్ లాగే ఉన్నాయని చెప్పి. సో సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ డిజైన్, ఎటువంటి మార్పు లేకుండా వీళ్ళు రీబ్రాండ్ చేసి ఒప్పో కింద రియల్మీ మొబైల్ని రీబ్రాండ్ చేసి ఈ మొబైల్ని అయితే ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఒకప్పుడు ఒప్పో బ్రాండ్ని రీబ్రాండ్ చేసి రియల్మీ తీసుకొచ్చేది. ఇప్పుడు వచ్చేసరికి రియల్మీ బ్రాండ్నే ఒప్పో రీబ్రాండ్ చేసుకుని అయితే లాంచ్ చేస్తుంది. అక్కడ దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 16,700 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. 6GB 128GB వేరియంట్. సో తర్వాత చూస్తే మనకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మొబైల్ డిస్ప్లే సైజ్ 6.82 ఇంచెస్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 2GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio A22 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. వీళ్ళు ఈ ప్రాసెసర్ అయితే వదలేదలుచుకోలేదు అనుకుంటా. ఇక రేసెట్ కెమెరా చూస్తే మనకి 13+ డెప్త్ సెన్సార్ అంటున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో
ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 6,999 రూపాయలు మొబైల్ ప్రైస్ పెట్టారంటే దగ్గర 7,000 రూపాయలు మొబైల్ ప్రైస్ పెట్టారు. అక్కడ మనకి వీనటెక్ హెలియో G35 ప్రాసెసర్తో మొబైల్స్ అయితే వచ్చేస్తున్నాయి. వీళ్ళు చూస్తే మాత్రం ఆ A22 ప్రాసెసర్తో ఇంకా మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో దాని నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 12 సిరీస్ మొబైల్స్ ని రీసెంట్ గానే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకసారి మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం వీళ్ళు ఒకసారికి మ్యాక్సేఫ్ నుంచే యూజ్ చేశారు. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో మనకి iPhone 12 మినీకి వచ్చేసరికి ఓన్లీ 12 వాట్ మాత్రమే సపోర్ట్ తీసుకునే రకంగా ఇందులో లిమిట్ అయితే ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్స్కి వచ్చేసరికి మనకి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ యూజ్ చేస్తేనే 15 వాట్లు అయితే తీసుకుంటుంటాయి. అలాంటిది మినీలో వచ్చేసరికి ఈసారి 12 వాట్స్ మాత్రమే వీళ్ళు మినిమం సపోర్ట్ చేసేలాగా తీసుకొచ్చినట్టుగా అయితే ఇప్పుడు రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.